అరకిల్లో మనకి ప్రీవియస్ టాపిక్స్లో మనం సబ్ క్వరీస్ ఎలా చూసామో, సబ్ క్వరీస్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో అట్లానే జాయిన్స్ కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే జాయిన్స్ అనేటివి 2 ఆర్ మోర్ టేబుల్స్ ఆర్ వ్యూస్ నుంచి డేటాని గ్యాదర్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మల్టిపుల్ టేబుల్స్లో నుంచి మనకి కావాల్సిన సెట్ ఆఫ్ కాలమ్స్ని విత్ కండిషన్ మనం తీసుకురావడం జరుగుతుంది. ఆ కండిషన్నే మనం పెట్టే ఆ కండిషన్నే ఇక్కడ జాయిన్ అని చెప్పేసి అంటాం. ఆ 2 టేబుల్స్ని లేదంటే మోర్ టేబుల్స్ని ఏ విధంగా మనం కలపాలి, జాయిన్ చేసి వాటిని డేటా తీసుకురావాలి అనేదానికి ఇక్కడ జాయిన్ కండిషన్స్ అనేటివి పెడతాం అన్నమాట. సో ఆ జాయిన్ కండిషన్ మ్యాచ్ చేయనప్పుడు మాత్రమే ఆ డేటా అనేది రావడం జరుగుతుంది. మీరు అడగచ్చు, ఏమండి ఆల్రెడీ సెట్ ఆపరేటర్స్లో మనం 2 ఆర్ మోర్ క్వరీస్ని తీసుకొస్తున్నాం కదా, అంటే 2 ఆర్ మోర్ టేబుల్స్ నుంచి డేటాని కంబైన్ చేసి తీసుకొస్తున్నాం కదా అని. బట్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఇక్కడ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ యూనియన్ అనే ఆపరేటర్ వాడుతున్నాను. యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి. మరి ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్. ఎంప్లాయీ టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో చూడండి. నాట్ అట్ ఆల్ మ్యాచింగ్. అఫ్ కోర్స్ ఒక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఒకటే మ్యాచ్ అవుతుంది, మిగతా అన్ని మ్యాచ్ కావు. సో ఇక్కడ యూనియన్ కానీ, యూనియన్ ఆల్ కానీ, ఇంటర్సెక్ట్ కానీ, మైనస్ ఇట్లాంటివి వాడేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ సెట్లో ఉండే కాలమ్స్ సెకండ్ సెట్లో ఉండే కాలమ్స్ తోటి ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, చూడండి ఎర్రర్ వచ్చింది. ఇన్కరెక్ట్ నెంబర్ ఆఫ్ రిజల్టెడ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్సే కాదు, కాలమ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి, అవి తక్కువ ఉన్నాయి, ఓకే. బట్ అక్కడ ఆ ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఇక్కడ డి నేమ్ ఉంది, ఇక్కడ ఈ నేమ్ ఉంది. వాటి యొక్క ఫీల్డ్స్, వాటి యొక్క ఇక్కడ జాబ్ ఉంది, అక్కడేమో లొకేషన్ ఉంది. వాటి ఫీల్డ్స్, వాటి డేటా టైప్స్ మొత్తం కూడా చేంజ్. ఆఫ్ కోర్స్ సేమ్ డేటా టైప్స్ సేమ్ ఇది ఉంటే ఫీల్డ్ నేమ్ మారినా కానీ వస్తుంది కానీ, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ యూనియన్లో ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నప్పుడు ఇంకొక టేబుల్, అంటే ఇక్కడ కూడా ఎంప్లాయీ టేబుల్కి సంబంధించిన డీటెయిల్సే యూనియన్ చేయాలి. అది ఇంకొక ఎంప్లాయీ 2నో 3నో అట్లాంటి వాటిని కంబైన్ చేయాలి. అవి సెట్ ఆపరేటర్స్. బట్ జాయిన్స్ అనేటివి అలా కాదు. సపోజ్ ఐ కెన్ జాయిన్ లైక్ దిస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి కామా డిఈపిటి అంటారండి. ఇక్కడ నేను జాయిన్ కండిషన్ ఏమీ పెట్టడం లేదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి కామా డిఈపిటి అన్నాను. 56 రోస్ వచ్చాయి చూడండి. 56 రోస్ ఎందుకు వచ్చాయి అంటే, ఈ దీంట్లో ఉన్న రోసు, సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ డిపార్ట్మెంట్, దీంట్లో 4 రోస్ ఉన్నాయి. అండ్ ఎంప్లాయీ టేబుల్ మీరు తీసుకుంటే ఇక్కడ 14 రోస్ ఉన్నాయి. 4 into 14 అట్లా మల్టిప్లై అయ్యి మీకు డేటాని రిటర్న్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తున్నాయి అండ్ సైడ్ బై సైడ్ మీకు డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీ టేబుల్లో ఉండే ప్రతి రికార్డు, దాంట్లో ఉండే ప్రతి రికార్డ్ తోటి మల్టిప్లై అవుతుంది. దీన్నే కార్టీషియన్ ప్రొడక్ట్ లేదంటే క్రాస్ జాయిన్ అని కూడా అంటాం, కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. మరి ఇలా మనం కార్టీషియన్ ప్రొడక్ట్ని ఇట్లా మల్టిప్లై చేసి దీంట్లో ఉండే రికార్డ్స్ ఇంటూ దీంట్లో ఉండే రికార్డ్స్ ఇట్లా కాకుండా మనం ఒక కండిషన్ పెట్టుకుంటాం, దాన్నే జాయిన్ కండిషన్ అంటాం. మరి ఇక్కడ నేనేం చేస్తానంటే, select star from employee comma DEPT where
ఎంప్లాయీ ఎంప్లోయి ఎంప్లాయీ డాట్ డిఈపిటిఎన్ఓ ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ ఇలా ఇస్తానండి. ఒక కండిషన్ పెట్టాను. సో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందర 56 రోస్ వచ్చాయి. ఇప్పుడు చూద్దాం. చూడండి 14 రోసే వచ్చాయి. దిస్ ఈస్ ద కండిషన్. ఇది జాయిన్ కండిషన్. ఇది అఫ్ కోర్స్ మనం ఏ జాయిన్ అనేది 56 అనేది ఈ కండిషన్ లేకుండా పెట్టాము. లైక్ దిస్ 56 రోస్ వచ్చాయి. ఇప్పుడు కండిషన్ పెడుతున్నాము. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు డిఈపిటి టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు రెండు మ్యాచ్ అయినప్పుడు అక్కడ డేటా అనేది రావడం జరుగుతుంది. అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు రిజల్ట్లో చూద్దాం. 14 రోసే వచ్చాయి. ఎందుకో అక్కడ కండిషన్ పెట్టాం. క్లార్క్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి? 10. అదే డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క డీటెయిల్స్ వాడి ఎదురుగా వస్తాయి. చూడండి, డిపార్ట్మెంట్లో నుంచి ఓన్లీ 10th డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డీటెయిల్సే వాడి ఎదురుగా రావడం జరిగింది. అండ్ కింగ్ యొక్క డిపార్ట్మెంట్ ఏంటి? అది కూడా 10. దాని యొక్క డీటెయిల్సే ఎదురుగా రావడం జరిగింది. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క డీటెయిల్స్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి తీసుకొచ్చింది. ఎవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ విత్ ద కండిషన్ ఇక్కడ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇది ఈ నెంబర్సు డిపార్ట్మెంట్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్కి మ్యాచ్ అయితే అప్పుడు వాటి ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ఏ కండిషన్ హియర్. ఇది జాయిన్ చేసాం, రెండు టేబుల్స్ని జాయిన్ చేసాం విత్ ఏ కండిషన్. ఓకే, అదే ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఏ విధంగా మనం కండిషన్స్ పెట్టుకోవచ్చు అనే దానికి మనకి ఇక్కడ ఈక్వి జాయిన్ అని, నాన్ ఈక్వి జాయిన్ అని, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్ అని, సెల్ఫ్ జాయిన్స్ అని, క్రాస్ జాయిన్స్. క్రాస్ జాయిన్ అంటే ఇంతకు ముందర మనం చూసిన కార్టీషియన్ ప్రోడక్ట్. న్యాచురల్ జాయిన్ అని, యాంటీ జాయిన్ అని, సెమీ జాయిన్స్ అని, ఇట్లా రకరకాల జాయిన్స్. అంటే ఏ విధంగా మనం ఆ 2 or more టేబుల్స్ని మనం కలుపుతున్నాము, ఏ విధంగా కండిషన్ పెడుతున్నాము అనే దానికి ఇక్కడ రకరకాల జాయిన్స్ ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ మనం ఈక్వి జాయిన్ అంటాం. ఈక్వి జాయిన్ ఏంటంటే 2 టేబుల్స్ని మనం కలిపేటప్పుడు ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక కండిషన్ పెడితే దాన్నే ఈక్వి జాయిన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం ఇంతకు ముందర రాసింది ఈక్వి జాయినే, ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేసాం. Otherwise, we can place the same join like this also. దీన్నే ఎలా రాస్తారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఇక్కడ ఇవ్వము. వాళ్ళు ఏమన్నారు? టేబుల్ 1 అంటే ఎంప్లాయీ టేబుల్. జాయిన్ టేబుల్ 2, జాయిన్ టేబుల్ 2 ఏంటి ఇక్కడ? డిఈపిటి ఆన్ కండిషన్. ఏ కండిషన్ మీద అవి జాయిన్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఇవ్వచ్చు. సో సేమ్ డీటెయిల్స్ వచ్చాయి, సేమ్ రిజల్ట్. ఇంతకు ముందర రాసినట్లయినా రాయొచ్చు, లేదంటే జాయిన్ అని అంటే మనం జాయిన్ని వాడుతున్నాం. ఏ కండిషన్ మీద వాడుతున్నాం? ఇక్కడ ఈక్వల్ ఆపరేటర్ వాడి ఈ దీంట్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ దాంట్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అయినప్పుడు వాళ్ళ కరస్పాండింగ్ ఆయా టేబుల్లో ఉండే కరస్పాండింగ్ రికార్డ్స్ వచ్చాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆల్ ద ఫీల్డ్స్ యూ కెన్ స్పెసిఫై ద టేబుల్ నేమ్ ఎంప్లాయీ డాట్ ఈఎంపిఎన్ఓ కామా ఎంప్లాయీ డాట్ ఈనేమ్ కామా డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిఈపిటిఎన్ఓ కామా డిఈపిటి డాట్ డీనేమ్. స్పెసిఫిక్ ఫీల్డ్స్నే మనం ఇక్కడ రిట్రైవ్ చేస్తున్నాం ఆన్ ద జాయిన్ కండిషన్. వాడి ఎంప్లాయీ నంబరు, నేము,
ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంప్లాయ్ టేబుల్ నుంచి. డిపార్ట్మెంట్ నెంబరు, డిపార్ట్మెంట్ నేము మనకి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఈక్వి జాయిన్. మరి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్లో కూడా అవే ఇచ్చున్నా చూడొచ్చు. ఈక్వల్ ఆపరేటర్ వాడితే ఇట్లా ఈక్వి జాయిన్. నాన్ ఈక్వల్ ఆపరేటర్ వాడితే, నాన్ ఈక్వల్ అంటే అది గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇట్లాంటివి, నాట్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు వాళ్ళ ఎదురుగా వాళ్ళ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వద్దు అనుకున్నాం అనుకోండి, ఇక్కడే మనం ఏం పెడతాం, నాట్ ఈక్వల్ టు అని పెట్టారు. సో ఇంతకు ముందర మనకి 14 రోస్ వచ్చాయి, ఇప్పుడు ఎన్నో వస్తాయో చూద్దాం. 42 రోస్ వచ్చాయి. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ అర్థమైందంటే స్మిత్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. ఎంప్లాయ్ టేబుల్లో స్మిత్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ 20, కానీ ఇక్కడ నాట్ ఈక్వల్ టు వాడాం కాబట్టి వాడి ఎదురుగా 20th డిపార్ట్మెంట్ డీటెయిల్స్ రావు. మిగతా అన్ని డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మళ్ళీ స్మిత్ చూడండి. స్మిత్ 30 సేల్స్, స్మిత్ 40 మార్కెటింగ్. 10th డిపార్ట్మెంట్ మాత్రం రాదు వాడి ఎదురుగా, ఎందుకంటే నాట్ ఈక్వల్, వాడి డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్నీ వాడి ఎదురుగా రావాలి. అట్లా వాళ్ళ డిపార్ట్మెంట్ అయితే ఎదురుగా రాదు, వేరే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఎదురుగా వస్తాయి కాబట్టి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మల్టిప్లై అనేది జరిగింది, ఎక్సెప్ట్ ద కరస్పాండింగ్ డిపార్ట్మెంట్. లేదంటే నేను గ్రేటర్ దెన్ అని ఇచ్చాను. వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ కంటే ఎక్కువ డిపార్ట్మెంట్ నెంబర్ కల డీటెయిల్సే ఇక్కడ వస్తాయి. ఇది కూడా నాన్ ఈక్వి జాయిన్. 17 రోసే వచ్చాయి. జోన్స్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ చూడొచ్చు. జోన్స్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి? సో ఇక్కడ మీరు చూసినట్లయితే జోన్స్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఏంటి? ఎంప్లాయ్ దీనికంటే అది ఎక్కువ ఉన్నప్పుడు అని వచ్చింది. బట్ ఇక్కడ 10th డిపార్ట్మెంట్ వచ్చింది. 10th డిపార్ట్మెంట్ 20th డిపార్ట్మెంట్ మాత్రమే రావడం జరిగింది. వేర్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ గ్రేటర్ దెన్ డిఈపిటి డాట్ డిఈపిటి అనుకో, లెస్ దెన్ అని ఇద్దాం. 25 రోస్ వచ్చాయి. ఇట్లా ఈ డిపార్ట్మెంట్ నెంబర్ కంటే ఈ డిపార్ట్మెంట్ నెంబర్ తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా నాన్ ఈక్వల్ ఆపరేటర్ వాడితే మనకి ఈ నాన్ ఈక్వి జాయిన్ అని చెప్పేసి అంటాం. మరి ఇన్నర్ జాయిన్ అనేది ఉంది. ఇన్నర్ జాయిన్ అనేది మీకు ఇంతకు ముందర చెప్పాను కదా, ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో ఈక్వి జాయిన్లో చెప్పామే అదే మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ఈ టేబుల్లో 2 టేబుల్స్లో ఒక కండిషన్ పెడతాం, ఆ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ డీటెయిల్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఈక్వి జాయిన్కి ఇది ఈక్వల్గా ఉంటుంది. ద ఇన్నర్ జాయిన్ ఈజ్ సచ్ ఎ జాయిన్ వెన్ ఈక్వి జాయిన్స్ అండ్ నాన్ ఈక్వి జాయిన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. Rows from source table and target tables are matched using a join condition formulated with equality or inequality operator respectively. సో ఇదే యాక్చువల్గా ఎక్కువ యూజ్ చేసేది ఈ జాయినే, ఇన్నర్ జాయినే వాడుతూ ఉంటాం ఎక్కువగా. సో మనం ఫస్ట్ చెప్పుకున్న జాయినే ఇన్నర్ జాయిన్ అనే అనొచ్చు. ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ రెండింటిని కలిపి ఇన్నర్ జాయిన్గా మనం రెండిట్లో మనం ఇచ్చిన కండిషన్ మ్యాచ్ అవుతుందా అనేది చెక్ చేయడమే ఇన్నర్ జాయిన్. ఏం లేదండి, ఇక్కడ మనకి లైక్ ఇన్నర్ అని పెడితే సరిపోతుంది. ఇన్నర్ జాయిన్, ఇన్నర్ అని పెట్టినా పెట్టకపోయినా సేమ్ రిజల్ట్సే వచ్చింది ఈక్వి జాయిన్ లాగా. బట్ ఇన్నర్ జాయిన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్.
రెండింటిని కలుపుకొని ఇక్కడ ఇన్నర్ జాయిన్ అని ఇక్కడ నాన్ ఈక్వల్ ఆపరేటర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ జాయిన్. నెక్స్ట్ వచ్చేసి ఔటర్ జాయిన్. ఔటర్ జాయిన్ అనేది ఏదైతే నాన్ మ్యాచ్డ్ కాలమ్స్ ఉన్నాయో వాటిల్ని లెఫ్ట్ ఔటర్గా, రైట్ ఔటర్గా, ఫుల్ ఔటర్గా అనేది ఇది తీసుకొస్తుంది. అది ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 టేబుల్స్ ఉన్నాయి మనకి. మరి లెఫ్ట్ ఔటర్ జాయిన్ రిటర్న్స్ ఆల్ రోస్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టేబుల్. అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉండే అన్ని రోస్ తీసుకొస్తుంది, ప్లస్ విత్ మ్యాచ్ అయిన టేబుల్ 2లో మ్యాచ్ అయిన రికార్డ్స్ కూడా వస్తాయి ఇక్కడికి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ దీనికి మనకి ఏం చేస్తామంటే ఇంతకు ముందర దానికి లెఫ్ట్ ఔటర్ జాయిన్ అని ఇచ్చాం. లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ ఉందండి ఇక్కడ? లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్ మనకి ఎంప్లాయ్ టేబుల్ ఉంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇచ్చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ లెఫ్ట్ ఔటర్ జాయిన్ టీపీటీ ఆన్ ద కండిషన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మీరు గమనించాలి, ఈ లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది లెఫ్ట్ సైడ్ టేబుల్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఏమండి 14 రికార్డ్సే వచ్చాయంటే మనకి డేటా ప్రాపర్గా పెట్టుకుంటే మీకు లెఫ్ట్ ఔటర్ జాయిన్ యొక్క ఇది తెలుస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది 10, 20, 30, 40, 40th డిపార్ట్మెంట్ కూడా ఉంది. యాక్చువల్గా 40th రాలేదు ఇక్కడ. కానీ లెఫ్ట్ సైడ్ ఉండే ఎంప్లాయ్ టేబుల్లో ఉండే 14 రికార్డ్స్ వచ్చాయి, వాటి ఎదురుగా వాటి డిపార్ట్మెంట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మెయిన్ పాయింట్. లెఫ్ట్ ఔటర్ జాయిన్ మీకు అర్థం కావాలంటే లెఫ్ట్ సైడ్ టేబుల్కి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తుంది అనేది మీకు అర్థం కావాలంటే ఇది చేయాలి మీరు. అది ఏంటంటే నేను ఈ డేటాని ఎడిట్ చేస్తాను. ఇక్కడ ఎడిట్ అంటే ఇంకొక రికార్డు ఇన్సర్ట్ చేస్తున్నాను ప్లస్ అండ్ ఐఎమ్ గివింగ్ సంథింగ్ 100 Nani and then maybe clerk and ఇవన్నీ కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, ఐఎమ్ గివింగ్ 50th డిపార్ట్మెంట్. రిఫ్రెష్ ఇట్. ఎస్, అక్కడ కన్స్ట్రైంట్ ఫారిన్కి పెట్టుంటే యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే 50th డిపార్ట్మెంట్ అక్కడ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ వన్ మోర్ రికార్డ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్, దట్ ఈస్ 200 కిరణ్ మేనేజర్ సంథింగ్ 6000 అండ్ 60th డిపార్ట్మెంట్. ఓకే, రిఫ్రెష్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫారిన్కి రిలేషన్షిప్ డిఈపిటీకి ఎంప్లాయీకి మధ్యలో ఉంటే అక్కడ 50, 60 డిపార్ట్మెంట్లు లేకపోతే ఇక్కడ మీకు ఇన్సర్షన్ కుదరదు. కాబట్టి ఆ రిలేషన్షిప్ ఫారిన్కి డ్రాప్ చేస్తేనే ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చాయి. మీరు కావాల్సింటే చూడొచ్చు, డిపార్ట్మెంట్ టేబుల్లో మనకి ఓన్లీ 10, 20, 30, 40 ఉన్నాయి. 50th, 60th డిపార్ట్మెంట్ లేవు, కాబట్టి ఇది రాదు. సో ఇప్పుడు లెఫ్ట్ ఔటర్ జాయిన్ అన్నాం కాబట్టి ఇప్పుడు చూడండి డీటెయిల్స్. 16 రోస్ వచ్చాయి. ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఈ డేటా మొత్తం తీసుకొచ్చింది, కానీ రైట్ సైడ్ చూడండి దాని కరస్పాండింగ్ డీటెయిల్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో లేవు. ఎందుకంటే 50, 60 డిపార్ట్మెంట్లు ఇక్కడ లేవు, కాబట్టి ఇక్కడ బ్లాంక్గా నల్గా వదిలేస్తుంది. ఓన్లీ 10, 20, 30 వచ్చాయి.
కాబట్టి ఇది లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్లో ఉండే అంతా డేటా వచ్చింది. అండ్ రైట్ సైడ్ ఉండే టేబుల్లో ఏదైతే ఈ కండిషన్ మ్యాచ్ అవుతుందో ఆ డేటా మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ 40th డిపార్ట్మెంట్ ఉంది, అది రాలేదు, ఎందుకంటే కండిషన్ మ్యాచ్ కాలేదు. మరి ఇది కండిషన్ మ్యాచ్ కాకపోయినా ఇవి వచ్చాయి కదా అంటే దట్ ఇస్ వాట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ ఇక్కడ మ్యాచ్ అయినటివి యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి రెండింటిలో, మ్యాచ్ కానటివి లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్లో ఇది స్పెసిఫిక్గా సపరేట్గా ఇది చూపించింది. మరి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రైట్ అవుటర్ అని చెప్పేసి అంటాను. రైట్ RIGHT రైట్ అవుటర్ జాయిన్. చూడొచ్చు మీరు రైట్ అవుటర్ రైట్ సైడ్ టేబుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చింది. అంటే ఈ టేబుల్లో ఉండే మ్యాచ్డ్ రికార్డ్స్ మ్యాచ్ అయినటివి ప్లస్ ఎక్స్ట్రాగా ఈ టేబుల్లో ఉండేటివి కూడా వస్తాయి. సో ఇప్పుడు చూడండి మీకు ఈ 50, 60 రికార్డ్స్ రావు, బట్ 15 rows వచ్చాయి. చూడొచ్చు మీరు ఓన్లీ ఎంప్లాయీ టేబుల్లో 10, 20, 30 డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ వస్తారు. మనం కొత్తగా ఎంటర్ చేసిన ఆ డీటెయిల్స్ ఆ 2 రికార్డ్స్ ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకు? దే ఆర్ నాట్ గెటింగ్ మ్యాచ్ విత్ డిపార్ట్మెంట్ టేబుల్. 50th డిపార్ట్మెంట్ 60th డిపార్ట్మెంట్ లేవు. కానీ ఇక్కడ చూడండి 40 అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ రైట్ సైడ్ టేబుల్లో ఎక్స్ట్రాగా చూపించింది. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ గెటింగ్ మ్యాచ్ విత్ ఎంప్లాయీ టేబుల్. ఇది రైట్ అవుటర్ జాయిన్. అంటే రైట్ సైడ్ ఉండే ఎక్స్ట్రా డేటా కూడా చూపించింది. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే నాన్ మ్యాచ్డ్ డేటా కూడా చూపించింది లెఫ్ట్ సైడ్ టేబుల్లో. ఇంతకు ముందర చేసిన దానికి ఇది టోటల్గా రివర్స్ అనమాట. ఇలా కాకుండా ఫుల్ అవుటర్ జాయిన్ అంటారు. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే మీకు ఇది అన్ని రికార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ మ్యాచ్ అయిన రికార్డ్స్ ఏవైతే రెండింటిలో మ్యాచ్ అవుతున్నాయో అవి కనిపిస్తాయి, ప్లస్ లెఫ్ట్ సైడ్ ఉండే ఎక్స్ట్రా రికార్డ్స్ రైట్ సైడ్ ఉండే ఎక్స్ట్రా రికార్డ్స్ కూడా చూపించింది. ఇది ఫుల్ అవుటర్ జాయిన్. ఇప్పుడు చూడొచ్చు మీరు డేటా చూడండి 17 rows వచ్చాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న 40th డిపార్ట్మెంట్ వచ్చింది. మీరు పైకి వెళ్తే కనుక మనం ఇక్కడ చూడొచ్చు 100, 200 అనేటివి దే ఆర్ నాట్ గెటింగ్ విత్ మ్యాచ్ విత్, అంటే 50th, 60th డిపార్ట్మెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్తో మ్యాచ్ కావటం లేదు. అయినా కానీ లెఫ్ట్ అవుటర్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే టేబుల్లో ఉండే ఎక్స్ట్రా డేటా వచ్చింది, ప్లస్ 2 టేబుల్లో ఉండే మ్యాచ్డ్ డేటా వచ్చింది. ఫైనల్గా 2 టేబుల్లో ఉండే మ్యాచ్డ్ డేటా తర్వాత రైట్ సైడ్ ఉండే ఎక్స్ట్రా రికార్డ్స్ వస్తాయి. ఇది ఫుల్ అవుటర్ జాయిన్ అని చెప్పేసి అంటారు. ఓకే, తర్వాత మనకి చూసినట్లయితే సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అంటే దాని పేరులోనే ఉంది, ఒక టేబుల్ తనకు తానే జాయిన్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ జాయిన్ అని చెప్పేసి అంటాం. ఒక టేబుల్ ఎట్లాంటి జాయిన్ చేసుకుంటుందంటే ఎస్ మనం జాయిన్ చేయొచ్చు. అది ఎట్లా అంటే మనం ఈ టేబుల్కి 2 అలియాస్లు తీసుకుంటాం. సపోజ్ E1, ఎంప్లాయీ E2 ఇట్లా తీసుకుంటాం. మరి దీంట్లో ఉండే అన్ని ఫీల్డ్స్ కూడా మనకి అవసరం లేదనుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఈ ఫిట్ కాదు ఎక్కువ అవుతుంది అన్ని ఫీల్డ్స్, కొన్ని ఫీల్డ్సే తీసుకోండి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ E1 డాట్ ఎంప్లాయీ నెంబర్ ఇట్లా తీసుకోవచ్చు అన్నమాట. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నా. సెల్ఫ్ జాయిన్ చూడండి, ఇట్లా సింపుల్గా కొన్ని ఫీల్డ్సే తీసుకొని కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేసాము, సెల్ఫ్ జాయిన్లో ఇట్లా జాయిన్ అనే ఆపరేటర్ లేకుండా కూడా ఇవ్వచ్చు, లేదంటే జాయిన్ అని ఇట్లా కండిషన్ పెట్టి ఆన్ అని ఇట్లా అయినా ఇవ్వచ్చు, ఇట్లా అయినా ఇవ్వచ్చు, సేమ్ రిజల్ట్సే మీకు వచ్చింది. సో E.ename works for E2.ename. E.ename works for
E2 డాట్ ఈనేమ్. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి దీనికి ఎంప్లాయీస్ అండ్ దేర్ మేనేజర్స్ అని హెడ్డింగ్ వచ్చింది. ఫ్రమ్ ఎంప్లాయీ E1 జాయిన్ ఎంప్లాయీ E2. అంటే దీంట్లో ఎంప్లాయీ టేబుల్లో ఉండే రికార్డ్స్నే 2 బ్యాచెస్గా ఇది తీసుకునిద్ది. ఇది E1 ఫస్ట్ బ్యాచ్, మళ్ళీ ఇంకొక బ్యాచ్ E2లో తీసుకునేది, 2 బ్యాచ్. అంటే ఈ 16 రికార్డ్స్ దీంట్లో ఉన్నటివి E1లో ఉంటాయి, ప్లస్ అదే 16 రికార్డ్స్ E2లో కూడా ఉంటాయి. సో వీటి మధ్యలో మనం కండిషన్ పెట్టాం. చూడండి, స్కాట్ వర్క్స్ ఫర్ జోన్స్, ఫోర్డ్ వర్క్స్ ఫర్ జోన్స్. మీరు కావాల్సి ఉంటే చెక్ చేసుకోవచ్చు. స్కాట్ వర్క్స్ ఫర్ జోన్స్. స్కాట్కి మేనేజర్ ఎవడు? 7566. 7566 అంటే ఎవడు? వాడి పేరు జోన్స్. స్మిత్ వర్క్స్ ఫర్ 7902. 7902 అంటే ఎవడు? ఇక్కడ వీడు ఫోర్డ్. స్మిత్ వర్క్స్ ఫర్ ఫోర్డ్ అని ఉండిద్ది. కావాల్సి ఉంటే మీరు రిజల్ట్ చెక్ చేసుకోండి. స్మిత్ వర్క్స్ ఫర్ ఫోర్డ్ అంటే వాడి ఎదురుగా మేనేజర్ నెంబర్ ఉంది కదా. సో కండిషన్ ఏంటి ఇక్కడ? ఆన్ E1 డాట్ మేనేజర్ ఈక్వల్ టు E2 డాట్ EMPNO. ఇక్కడ తీసుకున్నది E1 ఈనేము, E2 ఈనేమ్. ఫస్ట్ బ్యాచ్లో ఉండే ఎంప్లాయీ నేము, రెండో బ్యాచ్లో ఉండే ఎంప్లాయీ నేమ్ని తీసుకున్నాం. బట్ కండిషన్ ఏంటి? ఆన్ E1 డాట్ మేనేజర్ అంటే వీడి యొక్క మేనేజరు ఏదైతే E2లో ఉండే మేనేజర్కి ఎంప్లాయీ నెంబర్కి ఈక్వల్ అవుతుందో. E1 డాట్ మేనేజర్ అంటే E1 అనేది ఇది అనుకున్నాం. దీని మేనేజర్ ఏంటి? ఇది. సో దీంట్లో నుంచి ఏం తీసుకున్నాం? స్మిత్ని తీసుకున్నాం. ఇక్కడ ఏంటి? 7902 ఎవడు? ఫోర్డ్. ఈ నేమ్ తీసుకుంటాం. సో స్మిత్ వర్క్స్ ఫర్ ఫోర్డ్ అని మనకి రావడం జరుగుతుంది. అట్లా అనమాట. ఫస్ట్ బ్యాచ్ని రెండో బ్యాచ్ని కంపేర్ చేస్తూ ఎక్కడైతే E1లో ఉండే మేనేజర్ నెంబర్ E2లో ఉండే బ్యాచ్లో ఉండే ఎంప్లాయీ నెంబర్ తోటి మ్యాచ్ అవుతుందో అక్కడ వాళ్ళ అంటే ఇది వచ్చేసి మనకి ఎంప్లాయీ నేము, ఇది వచ్చేసి వాడికి పనిచేసే వాడి కింద మేనేజర్ నేమ్ అన్నమాట ఇది. సో ఇలా మనకి సెల్ఫ్ జాయిన్ ఒకే టేబుల్లో ఉండే డేటాని 2 బ్యాచ్లుగా తీసుకొని మనం ఇట్లా చేయొచ్చు. నెక్స్ట్ క్రాస్ జాయిన్ అని చెప్పాను. ఫస్ట్ చెప్పిందే ఈ క్రాస్ జాయిన్. మీకు క్రాస్ జాయిన్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు కార్టీషియన్ ప్రొడక్టే వచ్చింది. అంటే 2 టేబుల్స్లో ఉండే డేటా మల్టిప్లై అయ్యి వస్తాయి. చూడండి, 64 రోస్ వచ్చాయి. ఎందుకు? మనం ఎక్స్ట్రాగా కూడా ఎంప్లాయీ టేబుల్లో ఒక 2 రోస్ యాడ్ చేసాం. దీంట్లో ఉండే రోసు అంటే దీంట్లో ఉండే 16 రోసు ప్లస్ ఇంటూ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే 4 రోస్. 16 × 4 64 ఇట్లా అన్నమాట. సో ఇది కార్టీషియన్ ప్రొడక్ట్. ఇది నానికి ఎదురుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చింది, కిరణ్కి ఎదురుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చింది. మళ్ళీ ఇవన్నీ ఒక రౌండ్ అయిన తర్వాత మళ్ళీ నానికి ఎదురుగా పర్చేజ్ డిపార్ట్మెంట్, కిరణ్కి ఎదురుగా పర్చేజ్ డిపార్ట్మెంట్, స్మిత్కి ఎదురుగా అట్లా మళ్ళీ ఆ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నానికి ఎదురుగా సేల్స్ డిపార్ట్మెంట్. ఇట్లా మల్టిప్లై ప్రతి రికార్డు ఇంకొక రికార్డ్ తోటి ఇంకొక టేబుల్లో ఉండే ప్రతి రికార్డ్ తోటి మల్టిప్లై అయ్యి వస్తుంది. ఇది క్రాస్ జాయిన్ అని ఇవ్వకపోయినా మీరు కామా అని పెట్టినా సరిపోయింది, సేమ్ రిజల్టే వచ్చింది 64. దీన్నే మనం కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. ఇట్లా దానికి దానికి మల్టిప్లై అయ్యి వస్తాయి. కాబట్టి ఇలా ఇచ్చినా ఒకటే, ఇలా ఇచ్చినా ఒకటే క్రాస్ జాయిన్లో. నెక్స్ట్ యాంటీ జాయిన్. దాని పేరులోనే ఉంది.
Anti-join is used to make the queries run faster. క్విక్గా మనకి రిజల్ట్ ఇచ్చేదానికి ఇవి యాంటీ జాయిన్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ కన్స్ట్రక్ట్ Oracle offers for faster queries. Anti-join between two tables returns rows from the first table where no matches are found in the second table. ఇట్ ఈస్ ఆపోజిట్ టు సెమీ జాయిన్. దీనికి ఇది వేరే ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇక్కడ నాట్ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ ఇక్కడ నాట్ ఎగ్జిస్ట్ కానీ నాట్ ఇన్ అని కానీ వాడుతూ ఉంటాం. అండ్ యాంటీ జాయిన్ రిటర్న్స్ వన్ కాపీ ఆఫ్ ఈచ్ రోస్ ఫ్రమ్ ద ఫస్ట్ టేబుల్ వేర్ నో మ్యాచెస్ ఈస్ ఫౌండ్. ఓకే, మ్యాచెస్ ఎక్కడైతే ఫౌండ్ కాలేదో అవి తీసుకొస్తుంది. ఇక్కడ ఈ రెండు ఆపరేటర్లని ఎక్కువ వాడతాం. So select columns from first table where not exist, select values from second table. ఇక్కడ ఏవైతే లేవో ఈ కండిషన్ కూడా పెడతాం. ఇక్కడ ఇవి లేని రికార్డ్స్ ఇక్కడ తీసుకొస్తుంది కాబట్టి క్విక్గా వర్క్ అయిపోతుంది. ఎగ్జిస్ట్ ఉన్నాయా లేవా, సింపుల్ థింగ్. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ రిటర్న్ చేస్తుంది. నాట్ ఎగ్జిస్ట్ లేకపోతే, ఇక్కడ వచ్చేసి సెమీ జాయిన్లో ఎగ్జిస్ట్ ఉంటే అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. యాంటీ జాయిన్ చూడండి, ఇక్కడ మనం నాట్ ఎగ్జిస్ట్కి ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక్కడ ఏం పెట్టాము, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నేమ్ ఫ్రమ్ డి వేర్ నాట్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ సంథింగ్. ఇక్కడ సెలెక్ట్ 1 అన్నాం, లేదంటే ఏదైనా పెట్టచ్చు. మీరు సెలెక్ట్ స్టార్ అని పెట్టుకోండి, అంత అవసరం లేదు. ఒక రికార్డే మనకి ఇక్కడ ఇదేమి తీసుకో, ట్రూ ఆర్ ఫాల్సే కదా, కాబట్టి సెలెక్ట్ ఎక్స్ అన్న పెట్టుకోండి, మీ ఇష్టం. నేను సెలెక్ట్ 1 అని పెట్టుకోండి. From employee E where E dot department number equal to E department dot department number. ఇప్పుడు చూసినట్లయితే చూడండి, ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్కి ఎక్కడ మ్యాచ్ కాలేదు. 40th డిపార్ట్మెంట్ అనేది ఎంప్లాయీ టేబుల్లో లేదు. ఓన్లీ 10, 20, 30 ఉన్నాయి, 40 లేదు, మళ్ళీ 50, 60 ఉన్నాయి. డేటా ఇలా ఉంటేనే మీకు తెలిసింది దీని యొక్క రిజల్ట్. సో ఎక్కడైతే మ్యాచ్ కాలేదో మిగతా అది సింపుల్గా వెరీ క్విక్గా వచ్చేసింది ఈ రిజల్ట్. దీన్ని ఇట్లా కూడా వేరే విధంగా రాయొచ్చు, నాట్ ఇన్. ఇప్పుడు ఎంప్లాయీస్ డీటెయిల్స్ని తీసుకొస్తున్నానండి. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, జాబ్, డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ DEPTNO నాట్ ఇన్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ DEPT. డిపార్ట్మెంట్ టేబుల్లో లేని డేటా. ఇంతకు ముందర ఎంప్లాయీ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చాయి, ఇప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చాయి. ఈ 50th, 60th డిపార్ట్మెంట్స్ దేంట్లో లేవు, DEPT టేబుల్లో లేవు. కాబట్టి ఇది మనకి ఈ డేటాని రిటర్న్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా ఉండిద్ది అనమాట నాట్ ఇన్ అనేది. దీనికి రివర్స్ ఇది వేర్ ఎగ్జిస్ట్. అంటే ఇంతకు ముందర ఇచ్చిన దాన్నే నాట్ అని తీసేస్తే సరిపోయింది అంతే. వేర్ ఎగ్జిస్ట్ యాంటీ జాయిన్లో నాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చాం, ఇక్కడ ఎగ్జిస్ట్ అని ఇస్తున్నాం. ఏవైతే రెండిట్లో ఉన్నాయో మ్యాచ్ అవుతున్నాయో ఆ డీటెయిల్స్ 40th డిపార్ట్మెంట్ ఇక్కడ రాలా, అప్పుడు నాట్ ఎగ్జిస్ట్ అని పెడితే యాంటీ జాయినింగ్ కింద వస్తుంది. ఎగ్జిస్ట్ అన్నాం. ఇదే విధంగా ఇన్ వేర్ ఎగ్జిస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇలా అయినా రాయొచ్చు, డిపార్ట్మెంట్
ఇట్లా మనం ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ గ్రేటర్ దాన్ మల్టిపుల్ కండిషన్స్ మనం పెట్టుకోవచ్చు ఎట్లయినా సరే. ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా. సపోజ్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్ టు డిఈపిటి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ వేర్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఏంటి, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మనం తీసుకోవడం జరిగింది. వేర్ ఎగ్జిస్ట్ ఏమున్నాయి, సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్, దీంట్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్కి మ్యాచ్ కాలేదో అవి ఇక్కడ తీసుకొచ్చింది. ఏమంటే మ్యాచ్ కాలేదు అంటే ఇవి మ్యాచ్ అవుతున్నాయి కదా అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ మీరు దీని వరకే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకుందాం. ఎంప్లాయీ టేబుల్లో ఉండే మొత్తం డేటా, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే మొత్తం డేటా వచ్చింది, కానీ ఫస్ట్ రో చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి దాంట్లో డిపార్ట్మెంట్లో లేదు, అవి రాలా ఇక్కడ. ఓకే, స్మిత్ ఎదురుగా 20th డిపార్ట్మెంట్ ఉంది, కానీ అక్కడ వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, 10th డిపార్ట్మెంట్, అవి మ్యాచ్ అవుతూ ఇక్కడ వస్తుంది, అవి ఉన్నాయి. అట్లా ఎగ్జిస్ట్ అయింది, ప్రతి రికార్డ్ని అక్కడ కంపేర్ చేస్తుంది. ఇలా మనకి ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఇంకా మీరు నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. న్యాచురల్ జాయిన్ అనేది based on all the columns in the two tables that have same name and data types. Join is based on all the columns in two tables that have same name and data types. The join creates by using natural join keyword. Natural join అనేది ఇక్కడ ఇస్తాం. It select rows from two tables that have equal values in all matched columns. రెండిట్లో కూడా matched columns తీసుకుంటుంది. When specifying columns that are involved in natural join, do not qualify column name with a table name or aliases. Do not qualify column name with a table name or aliases. సో ఇక్కడ మనకి టేబుల్ 1, టేబుల్ 2 ఇట్లా తీసుకున్నాం. న్యాచురల్గా మనం ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అలియాసెస్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ from employee, natural join with DEPTL. నార్మల్గా ఈ ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ ఆ డీటెయిల్స్ వచ్చాయి. మామూలుగా మనం ఎట్లా ఇస్తున్నాం, ఎంప్లాయీ డాట్ ఇట్లా ఇచ్చుకుంటున్నాం. అదే ఇక్కడ when specifying columns that are involved in natural join, do not qualify the column name with a table name or aliases. ఇట్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డాట్ అండ్ డిఈపిటి డాట్ columns used in natural join cannot have qualifier. Columns that are used in named join or with using clause cannot have explicit qualifier.
రిమూవ్ ద క్వాలిఫైయర్ అంటుంది. సో దీనికి ఒకదానికే పెడదాం. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఇది మాత్రం డిపార్ట్మెంట్లో నుంచి తీసుకుని వచ్చే విధంగా ఎట్లా పెడదాం చూద్దాం. సారీ, ఎస్, సేమ్, cannot have an explicit qualifier. Now it will returns. అంటే ఈ టేబుల్ నేమ్ని కానీ అలియాస్ని కానీ ఇక్కడ మెన్షన్ చేయొద్దు. దట్ ఈస్ వాట్ న్యాచురల్ జాయిన్. సపోజ్ డి నేమ్ అని ఇస్తానండి, వచ్చింది ఆటోమేటికల్లీ. ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ the columns and it is returning the corresponding tables columns. మామూలుగా అయితే మనం కంపల్సరీ ఇక్కడ డిఈపిటి డాట్ ఎంప్లాయీ డాట్ అని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ అవసరం లేదు. ఓకే, సో ఇట్లా మనం డిఫరెంట్ వేస్లో మనం ఈ జాయింట్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ని మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ జాయింట్స్ని మనం కమింగ్ సెషన్స్లో వ్యూస్ క్రియేషన్లో వాడతాం, ప్లస్ మనం పిఎల్ఎస్పిఎల్ ప్రోగ్రామింగ్లో వాడతాం. అన్నిటిలో కూడా జాయింట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి, సబ్ క్వరీస్ రిపీట్ అవుతాయి, అన్నీ కూడా మీకు మళ్ళీ రిపీట్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి పర్ఫెక్ట్గా చూసుకోండి.